ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే నీకు అది రక్షణ, నీకు అది ఒక గొప్ప అద్భుతమైన సాల్వేషన్. ఒక మాట చెప్పాలంటే అది సూపర్ సాల్వేషన్. తిరుగులేని రక్షణ నీకు, ఎదురులేని రక్షణ నీకు, వేరొకటి వచ్చి పోటీ పడనటువంటి రక్షణ నీకు దేవుని దయ వల్ల కలుగుద్ది. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, దైవవాక్యం బోధిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే, అప్పుడు నువ్వు దేవుని యొక్క బిడ్డగా, నీతిమంతుడిగా మార్చబడతావు. ఈరోజు దేవుని మాటలు విను, లోకం మాటలు వినొద్దు. ప్రక్కన వాళ్ళు ఎవరో చెప్తారు, యవనస్తులైన పిల్లలతో ప్రక్కన స్నేహితులు అంటారు, అరే మీ డాడీని బండి కొనమనరా, అరే మీ డాడీని పలానా కంపెనీ బైక్ కొనమనరా, అది స్కిడ్లు బాగా వేయొచ్చురా దానితో అని ప్రక్కన వాడు నేర్పుతాడు. మరి ఆ పిల్లాడి తండ్రికి ఏమో ఆస్తి లేదు, కానీ అప్పు చేసుకొని ఇస్తున్నారు బిడ్డలకు చాలామంది బైకులు. ఆ పిల్లలు వాటితో ఏం చేస్తున్నారు? స్టంట్లు చేస్తున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు, తలలు పగిలిపోతూ ఉన్నాయి, వెనుపూసలు దెబ్బతినిపోతున్నాయి. ఎలాంటి ఆలోచనకర్తలు ఉండాలంటే మోసం చేసేవాళ్ళు కాదు, నష్టపరిచేవాళ్ళు కాదు, పరిశుద్ధులైనటువంటి ఆలోచనకర్తలు ఉండాలి. ఆ ఆలోచన అంది స్థలమే ఇప్పుడు ఈరోజు నీవు ఈ వాక్యం వింటున్నావే. నీ కుటుంబం దీవించబడడానికి శ్రేష్టమైన ఆలోచన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు నీకు ఈరోజు. దైవవాక్యం బోధిస్తోంది చూడండి. అప్పుడేమవుతుంది? నీవు దేవుని సన్నిధిలో ఉండి ఏదైతే ఆశిస్తావో, ఏదైతే పొందాలని నువ్వు కోరుకుంటావో, ఏదైతే అనుభవించాలని ఆలోచన కలిగి ఉన్నావో, మేలైన ప్రతి ఆలోచన, మేలైన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఖచ్చితంగా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమె చెబుదాం గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. మాచర్లలో మార్చి నెల 22వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఏలూరులో మార్చి 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మార్చి 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జానుపేట, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గుంతకల్లులో మార్చి 26వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో మార్చి నెల 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. వినుకొండలో మార్చి 29వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. 15 సంవత్సరాల నుంచి మానని తలనొప్పి చేత భయంకరంగా బాధపడుతూ ఉండేది. 7 వారాలు యెరూషలేము స్వస్థశాలకు వీరు రావటం జరిగింది. 15 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి తలనొప్పి కోసం మందులు వాడటానికి కానీ, హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవటానికి కానీ డబ్బులు లేక 15 సంవత్సరాల పాటు బాధపడుతూనే ఉన్నానయ్యా, అసలు తగ్గేది కాదు తలనొప్పి. అలాంటిది 7 శుక్రవారాలు యెరూషలేము స్వస్థశాలకు వచ్చాను. ప్రార్థన తైలం మాత్రమే వాడాను, మరేమీ వాడలేదు. 2 నెలలు కావస్తా ఉంది. ఇప్పటి వరకు అసలు తలనొప్పి అనే బాధ నాలో లేనే లేదు.